సో ఫైనల్గా ఇంకొక లాస్ట్ క్వశ్చనే, యాజ్ ఎ గర్ల్స్ అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక వివక్షత ఉంటుంది, ఒక తొక్కుబాటుతనం ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అంటారు ఆ ఏముండవు అన్నీ ఈక్వల్ అంటారు, కానీ ఖచ్చితంగా వివక్షత అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇన్స్పైరింగ్ గర్ల్స్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ హార్డ్ వర్క్ పరంగా, హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అన్నట్టు గర్ల్స్కి మీరేం సజెస్ట్ చేస్తారు? ముఖ్యంగా నేను అమ్మాయిలకు నేను చెప్పేది ఏంటంటే, నెగిటివిటీ ఖచ్చితంగా ఇస్తారు. నెగిటివిటీ ఎక్కడ వస్తుందో తెలుసా? నువ్వు సక్సెస్ అవుతున్నావు, నువ్వు నిలబడుతున్నావు, నువ్వు పోటీ ఇస్తున్నావు అని ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది. ఇప్పుడు నా వీడియోని చూసుకుంటే మిలియన్స్ దాటాయి, రాష్ట్రాల నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎట్ ద సేమ్ నెగిటివిటీ కూడా మెసేజ్లు వస్తున్నాయి. సో నెగిటివిటీ నువ్వు చేసే సక్సెస్కి పునాది. నేను చెప్పేది మన సక్సెస్, తను నన్ను ఒక మాట అన్నారు, నేను నీకు ఒక మాట చెప్పాను అంటే ఆ మాట మీదనే నువ్వు లేచి నిలబడాలి, మనం ఏందా అనేది చూపించుకోవాలి. సో దీన్ని మీరు స్ట్రాంగ్గా తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చే పిల్లలకైతే నేను ఇది ఖచ్చితంగా చెప్తాను. కొన్ని పెళ్ళి కాని అమ్మాయిలు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా నేను మరీ చెప్తాను, లవర్స్ ఉన్నారా, లేకపోతే మంచి అబ్బాయిని చూసుకోండి, ఉన్నా కూడా అట్లీస్ట్ మనం స్ట్రగుల్ అవుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం, మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ అయినా ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. అండ్ మీడియా పరంగా కూడా నేను మీకు అమ్మాయిలకు చెప్పేది ఇదే, మీరు ఏది చేసినా స్ట్రాంగ్గా చేయండి. నెగిటివిటీ అనేది కేవలం మన సక్సెస్కి పునాదులు, మన కాళ్ళ కింద దుమ్ము ఎలాగో నెగిటివిటీ అలాగా. సో దాన్ని దులిపేసుకున్నట్టే ఇది కూడా దులిపేసుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, ముందుకు వస్తాం. అవును, అప్పటి కాలంలో మగాళ్ళే ఆడవాళ్ళని పోషించడం జరిగింది, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా మగాళ్ళని పోషిస్తున్నారు. వాళ్ళే ఆనందంగా ఉంటుంది కదా, చాలా హ్యాపీగా. దేంట్లో మనం తక్కువ కాదు. నన్ను అడిగితే అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, పాపం మీ అబ్బాయి ఫీల్ అవుతున్నాడు మగాళ్ళని అని అంటే, ఆడవాళ్ళు చేస్తున్నారు అంటే అలా ఏం లేదు, ఏం ఫీల్ అవ్వట్లేదు సరేనా. అంటే మనం వాళ్ళకి ఏం తక్కువ లేదు. ఏ రంగంలో చూసుకున్నా, ఏ దాంట్లో చూసుకున్నా మనం వాళ్ళకి ఏం తక్కువ లేదు. వాళ్ళకంటే ఎక్కువ మనం ఒక ప్రాణం పోస్తున్నాము, ఒక మాతృత్వంని మనం సంపాదించుకున్నాము. ఈరోజు మనము పిల్లలను కనాలి అంటే ఆప్షన్స్ ఉన్నాయి, కానీ గర్భసంచి పెట్టుకొని ఒక ప్రాణానికి జీవం ఇవ్వాలంటే కేవలం ఒక ఆడదాని వల్లనే అవుతుంది. కాబట్టి మనం దేంట్లోనే తక్కువ కాదు, మనం దేనికి వీక్ కాదు, మనం దేనికి బెండ్ అవ్వదు, దేనికి లొంగి నడవద్దు, ఇది అవ్వద్దు. మెయిన్ గా లేడీస్ చిన్న విషయాలకు సూసైడ్లు చేసుకోవద్దు. ఎస్, అది మెయిన్. మీరు బాగా గుర్తు చేశారు. రీసెంట్లీ నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఇలాంటి మాటలకి కామెంట్స్ వల్లనే చనిపోయింది. ఎలా? ఇన్స్టాగ్రామ్ లోనా? లేదు, అంటే ఈవెంట్లు చేసుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం అప్పు చేయడం జరిగింది. సో అప్పుల బాధలో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలకి హస్బెండ్ లేరు తనకి, సింగిల్ పేరెంట్, ఊరేసుకొని చనిపోయింది రీసెంట్లీ. సో 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు తనకి కూడా. సో ఎలాంటి పరిస్థితి అంటే, తను చనిపోయింది, తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు, ఆమె చుట్టుపక్కల చూసి 10 మంది లేరు, 2 పిల్లలు ఒక పెద్ద ఆవిడ అంతే. సో మాకు ఇంటిమేషన్ వచ్చిన తర్వాత మా కళా ఫీల్డ్లు, మా కళాకారులు వేలల్లో వెళ్ళి ఆమెకు సపోర్ట్ చేయడము, తర్వాత కొన్ని బెనిఫిట్స్ తనకి వచ్చేలాగా మేము చేసాం. కొన్ని బెనిఫిట్స్ వచ్చాయి, కానీ ఏం యూజ్? మనిషి లేనప్పుడు ఏం యూజ్? కాకపోతే పిల్లలు ఓకే స్టేబుల్గా ఉన్నారు, బాగున్నారు ఇప్పుడు, అండ్ చూసుకుంటున్నాం మేము కూడా వాళ్ళని. సో ప్లీజ్ కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి కామెంట్ చేయండి. మీరు ఒక మాట అనేస్తారు, కథం అయిపోతుంది, అది మీ వ్యక్తిత్వం కాదు. ఎందుకంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ అమ్మ ఒక ఆడదే, నీ కూతురు ఒక ఆడదే, నువ్వు సంసారం చేసే ఒక ఆడది కూడా ఆడదే. కాబట్టి ఒక మాట అనే ముందు ఆలోచించండి. మనం అది చెప్తే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకో, అందరూ స్ట్రాంగ్ ఉమెన్ అని చెప్పలేము, అందరూ వీక్ అని కూడా మనం చెప్పలేము. కానీ కొన్ని సందర్భంలో కొన్ని బాధల్లో మనం చెప్పే మాట అనేది అదే ఇంపాక్ట్ బాగా చూపిస్తారు వాళ్ళ లైఫ్ మీద. సో కామెంట్ ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి నమస్కరించి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, మీరు ఇచ్చే కామెంట్ ఒకరికి లైఫ్ అవ్వాలి కానీ లైఫ్ ఎండ్ అవ్వద్దు. అండ్ ఇంకొకటి, సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా రోజు ఇప్పుడు కష్టాలు వచ్చాయని రేపు కూడా కష్టం ఉంటుందని అనుకోవద్దు. రోజు ఒకేలాగా ఉండదు, ఖచ్చితంగా దేనికి ఒక దానికి పరిష్కారం శివయ్య చూపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఉన్నదే రేపు ఉండకపోవచ్చు, కానీ ఈ రోజుదే ఉంటదేమో అని చెప్పేసి ఆ ట్రోమాలో వాళ్ళ వల్ల ఇప్పుడు పిల్లలు
వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు ఏదైనా బతికి చూపించాలి తప్పితే చచ్చిపోయి చేసేది ఏం లేదు. ఇలా మనం ఎన్ని మోటివేట్ చేసినా కానీ ఆగవు అవి, ఎస్ ఇంకా పోతేనే ఉంటాయి. ఇక మనం ఏం చేయలేము కాబట్టి. సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. మంచి మోటివేట్ చేసినారు. ఆడవాళ్ళు అందరూ మీ లెక్క స్ట్రాంగ్ ఉండాలి, ఇంకా పునాదులు వేయాలి. గల్లీకి ఒకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటే మంచిగా దూసుకోవచ్చు అందరూ. మీరు పంచాయతీలు కూడా సెటిల్ చేస్తారు ఏమన్నా ఉంటే. లీగల్ ఫీజు మాట్లాడుకోవాలి. చేస్తాను. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కొంతమంది ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లం ఉండి నా వరకు వస్తే ఇవన్నీ ఆడ చూస్తావు, టైం ఏడు కొన్ని ఫోన్లోనే సెటిల్ చేస్తాను. కొంతమంది జీవితాలు గంట టైం ఇస్తే పుట్టు పూర్వతాలతో సహా వాళ్ళ ముందు పెడతాను. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కకి. అవన్నీ ఉంది కాబట్టి తట్టుకొని నిలబడ్డారు. ఆడవాళ్ళని అంటే నేను అలానే ప్రతి ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తున్నాను కాదు, స్ట్రాంగ్ గా ఉండే లేడీలకు మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. వీక్ గా ఉండే వాళ్ళకి నేను ఖచ్చితంగా వాళ్ళకి తోడుగా నిలబడతాను. అండ్ ఎందుకంటే నేను ఒక టైంలో నేను వీక్ అయినప్పుడు నాకు అలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాను, ఇంత గట్టిగా 10 మందికి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఈరోజు ఫేమ్ వచ్చింది అంటే కూడా నేను అదే అనుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే ఉండండి, ఖచ్చితంగా మంచి రోజులు మనకు వస్తాయి, మనం ముందుకు నడుస్తాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్.